బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస లొంగుబాట్లు ఎన్కౌంటర్లతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా ఉన్న బరిసె దేవా పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. రేపు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు సరెండర్ కానున్నట్లు తెలుస్తోంది. హిడ్మా తర్వాత మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలు చూస్తారు. బరిసె దేవా, హిడ్మా, బరిసె దేవా ఒకే గ్రామానికి చెందినవారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరాలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో దేవా నుంచి మౌంటైన్ ఎల్ఎంజీ వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దేవాతో పాటు మిలిటరీ ఆపరేషన్ సభ్యులు లొంగిపోనున్నారు. అయితే ముఖ్య కీలక నేత అయిన బరిసె దేవా రేపు లొంగిపోబోతున్నారు మీడియా ముందు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ప్రస్తుతానికి దేవా లొంగుబాటు కార్యక్రమం జరుగుతుంది. ఈ రేపు ఇవాళ గానీ తెలంగాణ డీజీపీ ఎదుట దేవా లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసుల అదుపులోకి దేవా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దేవాతో పాటు సుమారుగా 50 మంది మావోయిస్టులు, దేవా వాడుతున్న వెపన్స్ తో పాటు దేవా టీమ్ లో ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో సభ్యులు, వాళ్ళ వెపన్స్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎదుట ఇచ్చి లొంగిపోయే కార్యక్రమం ఉంది. రేపు ఆల్మోస్ట్ గా లొంగిపోతారని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పోలీసుల అదుపులో దేవా ఉన్నాడు. దేవాకి పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ లో చాలా పట్టున్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే PLJ కంపెనీ 1 కమాండర్ గా దేవా వహిస్తున్నాడు. ఎందుకంటే PLJ కంపెనీ 1 అంటే ఆషామాషి కాదు, వందలాది మంది దాంట్లో ఉంటారు. అతను దానికి ఆర్మీకి చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతానికి గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా ఆయన వ్యవహరిస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఆయన పోలీసుల ఎదుటైతే లొంగిపోవడానికి అన్ని సర్వసిద్ధం చేస్తున్నాడు. ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల నేపథ్యంలో భారీగా కూడా మావోయిస్టులు నష్టపోతున్నారు. ఇప్పుడు చాలా మంది కూడా ఎన్కౌంటర్లు చనిపోయారు. మరికొంతమంది కీలక నేతలు మొత్తం కూడా లొంగిపోతున్నారు. ఈ క్రమంలోనే దేవా కూడా లొంగుబాటు కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ డీజీపీ ఎదుట రేపు ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే పోలీసులు తన అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ పోలీసులకు సంబంధించిన ఏదైతే ఛత్తీస్గఢ్ బార్డర్కి వెళ్లి ఆ ప్రాంతంలో దేవతో పాటు 50 మందిని సురక్షితంగా వాళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఇటు ఛత్తీస్గఢ్ లో కానీ లేదంటే మహారాష్ట్రలో కానీ ఒడిశాలో కానీ లొంగిపోయే పరిస్థితి కనపడట్లేదు. ఎందుకంటే దేవా కూడా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ లొంగుబాటు కార్యక్రమం చేపడితే కనుక అక్కడ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారని చెప్పి కూడా తెలంగాణ పోలీసులు నమ్మి తెలంగాణలో లొంగిపోతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. దీంట్లో భద్రాద్రికి సంబంధించిన పోలీసులు కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దేవాన అదుపులోకి తీసుకున్నప్పుడు భద్రాద్రి పోలీసులే పూర్తి స్థాయి కూడా రాష్ట్ర పోలీసులతో మాట్లాడి డీజీపీతో మాట్లాడి పూర్తి స్థాయి కూడా వాళ్ళు లొంగుబాటు అయ్యే విధంగా కూడా చేశారు. ఎందుకంటే సరిహద్దు ప్రాంతం ఇది ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించిన సరిహద్దు ప్రాంతం భద్రాద్రి జిల్లా ఉంది. ఆ ప్రాంతంలోనే దేవా వచ్చి పోలీసులకి సరెండర్ అయినట్టుగా తెలిసింది. వాళ్ళని ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో ఉన్నారు. భారీ ఎత్తున కూడా తుపాకులు కూడా ఆ PLJ కంపెనీ 1 సంబంధించిన తుపాకులను కూడా ప్రభుత్వానికి అప్పచెప్పని ఉన్నారు. ఇప్పటికే దేవా వాడుతున్న తుపాకులతో పాటు ఏదైతే దేవా టీంలో ఆర్మీ వాడుతుందో గెరిల్లా చీఫ్ గా ఉన్న దేవాతో పాటు ఆయనతో పాటు ఉన్న అనుచరులు దాదాపుగా 50 మంది దాకా ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు కూడా లొంగుబాటు అవుతున్నారు. వాళ్ళతో పాటు వెపన్స్ కూడా మొత్తం కూడా ఇచ్చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళు ఛత్తీస్గఢ్ లో కీలకంగా ఉన్నటువంటి నేత ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే బరిసె దేవా ఉన్నాడు. దేవా కూడా లొంగిపోతున్నాడు. ఎందుకంటే దాదాపుగా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవా హిడ్మా సోదరుడు కావడం, అంతేకాకుండా ఇద్దరు ఒకే ఊరు అంటే సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామమే. దేవాను కూడా లొంగిపోమని వాళ్ళ తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో దేవ కూడా సురక్షితంగా తెలంగాణ పోలీసుల దగ్గర అయితే లొంగిపోతున్నారు. రేపు డీజీపీ దగ్గర మావోయిస్టు కీలక నేత దేవా లొంగిపోయినట్టు సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు మావోయిస్టు కీలక నేతలు ఎవరైతే మావోయిస్టు కీలక నేతలు ఉన్నారో ప్రస్తుతానికి మావోయిస్టు చీఫ్ గా వ్యవహరిస్తున్నట్టు తిరుపతి లాంటి వ్యక్తులకి కీలక నేతలకి దేవే బాడీ గార్డ్ గా ఉండాలి. ఎందుకంటే PLJ కంపెనీ 1 ఉన్నప్పుడు ఖచ్చితంగా PLJ కంపెనీలో ఉన్నప్పుడు కంపెనీలకు సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా ఆ కీలక నేతలకి బాడీ గార్డ్స్ గా వ్యవహరిస్తారు. వాళ్ళ మూవ్మెంట్ ను మొత్తం కూడా దానికి ముందే వీళ్ళు ఉంటారు. అయితే వాళ్ళే లొంగిపోతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పుడు గెరిల్లా ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి దేవా లొంగిపోతున్నారు. దాంతో పాటు ఇక మావోయిస్టు కార్యకలాపాలు ఆల్మోస్ట్ గా ఛత్తీస్గఢ్ లో సైలెంటే కావచ్చు. ఎందుకంటే ఉన్నదే ఒక్కడు కీలకంగా వహిస్తున్నాడు ఆ ప్రాంతంలో. ఆయన PLJ కంపెనీ 1 కమాండర్ గా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా లొంగిపోతే ఆల్మోస్ట్ ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు సంబంధించిన కీలక నేతలు మొత్తం కూడా క్లోజ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంకా మావోయిస్టు సంబంధించిన కేంద్ర కమిటీలో ఒక 4-5 ఉన్నారు. వాళ్ళతో పాటు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నట్టు తిరుపతి ఉన్నాడు. అయితే తిరుపతి కూడా లొంగుబాటు కార్యక్రమానికి ఆల్మోస్ట్ కూడా ఆయన కూడా రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దేవా లొంగిపోయిన తర్వాత దాదాపుగా ఆయన కూడా లొంగిపోయే సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక పక్క భారీగా ఒత్తిడి చేస్తుంది. ఆపరేషన్ కంగారు మరింత ముమ్మరం చేస్తుంది. వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్నారు 2026 కల్లా పూర్తి స్థాయి కూడా మావోయిస్టు ప్రాబల్యం ఉన్నట్టు
రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం లేకుండా చేస్తామని చెప్తున్నారు. ఆల్మోస్ట్ అదే జరుగుతుంది. ఇటు తెలంగాణతో పాటు అదేవిధంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా ఆల్మోస్ట్ రోజు కూడా అడవులు మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. వరుస కూడా ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది 2026 అడుగు పెట్టిన 2 రోజులకే దేవాల లొంగుబాటు జరుగుతుంది. దేవాల లొంగుబాటుతో పాటు మరికొంతమంది మావోయిస్టులు కూడా లొంగిపోతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఏదైనా మావోయిస్ట్ పార్టీకి తీవ్రమైన నష్టం అయితే వాటిలో పరిస్థితి కనపడుతుంది. ఆల్మోస్ట్ ఎందుకంటే నష్టమే కాదు, ఇప్పటికే ఎవరు కూడా లేరు వాళ్ళ దాంట్లో. కీలక నేతలు మొత్తం కూడా ఎన్కౌంటర్లు చనిపోయారు. మరికొంతమంది నేతలు లొంగిపోయారు. ఆల్మోస్ట్ చిన్న చిన్న లీడర్స్ మొత్తం కూడా లొంగిపోతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పుడు ఆ దేవా PLJ కంపెనీ 1 కమాండర్ ఉన్నాడు. ఆయన ఛత్తీస్గఢ్ లో ఉంటున్నట్టు పరిస్థితి కాబట్టి ఆయన కొద్ది గొప్ప మూవ్మెంట్ చేస్తున్నాడు. కానీ ఆ వ్యక్తి కూడా లొంగిపోవడంతో కూడా ఆల్మోస్ట్ మావోయిస్ట్ పార్టీ ఉద్యమం అయితే నీరు గారే పరిస్థితి కనపడుతుంది. ఇంకా కొంతమంది నేతలు మాత్రమే ఉన్నారు. వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నారా లేదంటే వాళ్ళు కూడా లొంగిపోయే సిచ్యువేషన్ ఏమైనా కనపడుతుందని చూడాలి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.